ఆత్మజ్యోతి ఛానల్కి స్వాగతం. మన ముందు వీడియోలలో మహాభారతం ఎలా పుట్టింది, శంతను మహారాజు గురించి, భీష్ముడి గురించి, అంబాలికల గురించి, పాండురాజు ధృతరాష్ట్రుల గురించి, కుంతీదేవి గురించి, పాండవుల కౌరవులు ఎలా పుట్టారు, కృష్ణుడు ఎలా పుట్టాడు, అలాగే కర్ణుడి గురించి, ఏకలవ్యుడి గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ ఛానల్ని ముందు ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలన్నీ చూడండి. ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు మన వీడియోలో ద్రోణాచార్యుడి యొక్క ప్రతిజ్ఞ, అలాగే ద్రుపద వంశం గురించి తెలుసుకుందాము. మన ముందు వీడియోలలో హస్తినాపురంలో పాండవులు మరియు కౌరవులు ఆచార్యులైన ద్రోణాచార్యుల వద్ద పాఠశాలలో శిక్షణ చేస్తూ ఉన్నారని చెప్పుకున్నాము. ఇలా ఆచార్య ద్రోణాచార్యుల పాఠశాలలో శిక్షణ పూర్తి చేసుకున్నారు ఇరువురు. ఎవరెవరు? కౌరవులు, పాండవులు. శిక్షణ అంతా అయిపోయిన తర్వాత గురుదక్షిణగా ఏమడుగుతారో ద్రోణాచార్యులు చూడాలి అని పాండవులు, కౌరవులు అనుకున్నారు. ఆ సమయం రానే వచ్చేసింది. ద్రోణాచార్యులు ఇంతకి ఏమడిగారో తెలుసా? ఇక్కడే కథ మొదలవుతుంది. శిష్యులారా, గురుదక్షిణ అడగడానికి ముందు నేను నా జీవిత కథను చెప్తాను, వినండి. నా చిన్నప్పుడు ద్రుపద ఇలా మాట ఇచ్చాడు. ఇక్కడ ద్రుపద అంటే ద్రౌపది యొక్క తండ్రి, ద్రుపద రాజు. ఆ ద్రుపద మహారాజు ఏం చెప్తాడో తెలుసా? నేను రాజు అయినప్పుడు నీకు సగం రాజ్యం ఇస్తాను అని ద్రోణాచార్యులతో చెప్తాడు. ఇలా కాలం గడిచింది. ద్రుపదుడు రాజయ్యాడు. నేను ధనుర్విద్యలో నిపుణుడైన శిష్యుడిని. అలాగే నేను కృపి అనే యువతితో వివాహం చేసుకున్నాను. నాకు కుమారుడు కూడా పుట్టాడు. అతనే అశ్వత్థాముడు. అశ్వత్థామ గురించి నేను తర్వాత వీడియోలలో చెప్తాను. ఇక్కడ అశ్వత్థాముడు ఎవరు? ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు. ఈ కథని, అంటే తన చిన్ననాటి కథని కౌరవ పాండవులకి చెప్తున్నాడు. ఇలా కాలం గడిచాక ద్రుపదుడి దగ్గరికి ఈ ద్రోణాచార్యుడు వెళ్ళి తను ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. కానీ ఇక్కడ సగం రాజ్యం ఇస్తానని చెప్పాడు కదా. కానీ ఇక్కడ ద్రుపదుడు అస్సలు ద్రోణాచార్యుణ్ణి స్నేహితుడుగా పిలవడానికి కూడా ఇష్టపడలేదు. ఇష్టపడకపోగా నవ్వుతూ, నువ్వొక పేద బ్రాహ్మణుడివి, ఇలా పేద బ్రాహ్మణుడు ఒక రాజుతో స్నేహం చేయడానికి అర్హుడు కాడు అని అవమానించి పంపించేశాడు. అలా ఆ తర్వాతే తన కుటుంబాన్ని హస్తినాపురానికి తీసుకువెళ్లడం జరిగింది. ఆ తర్వాతే భీష్ముడు ద్రోణాచార్యులను కలిసి పాండవులకి, కౌరవులకి ధనుర్విద్య నేర్పించమని వాళ్ళని అడగడం జరిగింది. ఇలా చెప్పి, నా కష్టకాలంలో మీకు బోధించడం నా అదృష్టం అని చెప్పి, ఇప్పుడు నేను మీ నుంచి ఒక కృతజ్ఞత కోరుతున్నాను పాండవ కౌరవులారా. మీరు నన్ను నిరాశపరచకుండా నేను అడిగింది ఇస్తారని నమ్ముతున్నాను అని తన యొక్క కథని మొత్తం పాండవులకు, కౌరవులకు చెప్తారు. అప్పుడు వీరిద్దరూ ఆజ్ఞ ఇవ్వండి గురుదేవా అని అడుగుతారు. ద్రోణాచార్యులు మొదటగా కౌరవులను పిలిచి, ద్రుపదరాజుని బంధించండి. దుర్యోధన నేతృత్వంలో కౌరవులు పాంచాలానికి పోయి యుద్ధం చేశారు. పాంచాల దేశం అంటే ద్రుపద మహారాజు పాలించే దేశం. కానీ ద్రుపద సైన్యం బలంగా ఉండడం చేత వాళ్ళు విఫలమయ్యారు. తర్వాత ద్రోణాచార్యులు పాండవులను పిలిచారు. కనీసం మీరన్నా ప్రయత్నించండి అన్నారు. యుద్ధంలో అర్జునుడు ధైర్యంగా యుద్ధం చేసి ద్రుపద సైన్యాన్ని ఓడించి రాజును బంధించి తీసుకుని వచ్చాడు. గురుదేవ, మేము విజయాన్ని సాధించాము. ఇదిగోండి, ఇక్కడే ద్రుపదరాజు ఉన్నాడు. మీరు అడిగినట్లు మేము చేశాము అని చెప్పాడు. ద్రోణాచార్యులు అప్పుడు ద్రుపద ముందు నవ్వుతూ నిలబడ్డాడు. నా పిల్లలు నన్ను గర్వపరుస్తారని నాకు తెలుసు అని చెప్పాడు. బంధించి తెచ్చిన ద్రుపదరాజు వైపు తిరిగి ఇలా చెప్పాడు, నిన్ను హతం చేయడం నా కోరిక కాదు. మనం చిన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేయడం మాత్రమే ద్రుపద అని ద్రోణాచార్యుడు చెప్పాడు. అప్పుడు ద్రుపద కోపంగా ఉన్నా చేసేదేమీ లేక న్యాయసహిత దృష్టిని చూసి తనకి సగం రాజ్యం ఇవ్వడానికి అంగీకరించాల్సి వచ్చింది. నా రాజ్యం నీకు సగం ఖచ్చితంగా ఇస్తా ద్రోణ అని చెప్పాడు. పైకి బాగానే చెప్పాడు, కానీ లోపల మాత్రం తన అసలు సంతోషంగానే లేడు. తన హృదయంలో కోపం రగిలిపోతూనే ఉంది. తన రాజ్యానికి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా ఇది అంటే జరిగిన అవమానం తనని తొలిచివేస్తూనే ఉంది. అసలు నిద్రించలేకపోయాడు. ఒకవైపు ప్రతీకారం, ఒకవైపు అర్జునుడి ధైర్యం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇదే సమయంలో ద్రౌపది ఎవరో కాదు, ఈ ద్రుపద యొక్క కుమార్తెనే. ద్రౌపదిని అర్జునుడికి భార్యగా అవ్వమని ద్రుపదనే స్వయంగా కోరాడు. ద్రౌపది ఎలా పుట్టిందో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ద్రుపద మహారాజు ఒక విశిష్ట యాగం చేసి భగవంతులను ప్రార్థించినప్పుడు దేవతలు ఆ యాగాన్ని ఆశీర్వదించి యాగంలో నుంచి ఒక కుమారుడు, ఒక కుమార్తె పుట్టేలా చేస్తారు. వారే దృష్టద్యుమ్నుడు, అలాగే ద్రౌపది.
ఇలా వారిరువురు పుడతారు. ఇదంతా జరిగిన తర్వాత అదే కౌరవ పాండవులు ద్రుపద మహారాజుని తీసుకుని రావడం ఇదంతా జరిగిన తర్వాత అర్జునుడి యొక్క ధైర్యాన్ని చూసి ద్రుపద మహారాజే స్వయంగా ద్రౌపదిని అర్జునుడిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఇలా హస్తినాపురం మరియు పాంచాల ప్రాంతాలలో కొత్త గమనాలు, కొత్త విధులు ప్రారంభమయ్యాయి. మన నెక్స్ట్ వీడియోలో కర్ణుడు రాజ్యంలోకి ఎలా వచ్చాడు, కర్ణుడు వేసిన సవాలు ఏంటి, కర్ణుడికి అలాగే దుర్యోధనుడికి స్నేహం ఎలా చిగురించింది, ఇవన్నీ మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.